గతంలో ఉన్న ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూనే 500కే గ్యాస్, 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు వంటి పథకాలను రేవంత్ ప్రవేశపెట్టినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, తాము అధికారంలోకి వచ్చాక పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని అన్నారు. ఎవరికి ఏ పథకం ఇవ్వాలి అనేది గ్రామంలో కరెక్ట్ గా చెప్పాలని, పేదలకు మాత్రమే పథకాలు అందాలని అన్నారు. అధికారులు అనర్హులకు పథకాలు ఇచ్చినా వారికి అవసరం లేదని, పేదలకు ఇవ్వాలని స్థానిక నేతలు, గ్రామస్తులు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. అనర్హులను గుర్తించేందుకు గ్రామ సభలు పెట్టామని, అనర్హుల పేర్లను గ్రామస్తులు, స్థానిక నాయకులు చెబితే తీసివేస్తామని వ్యాఖ్యానించారు. అనర్హులు ఉన్నారని తెలిస్తే తాను వారి పేర్లను తీసివేస్తానని తుమ్మల చెప్పారు. అనర్హుల పేర్లను తీసివేసే బాధ్యత తనదేనని, పేదలకు మాత్రమే పథకాలు వర్తింపజేస్తామని అన్నారు. సంవత్సరంలోనే 40,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో వేశామని అన్నారు. ఎవరికి ఏ పథకం వెళ్లాలి అనేది గ్రామస్తులే ప్లాన్ చేసుకోవాలని అన్నారు. రైతు భరోసా 12,000కు పెంచామని, భవిష్యత్తులో మరో 1000 పెంచే ఆలోచన ఉందని ప్రకటించారు. ఉన్నోడికి కూడా పథకాలు ఇస్తే అభివృద్ధి పనులకు ప్రభుత్వం దగ్గర నిధులు ఉండవని, పేదలకు మాత్రమే పథకాలు అందేలా తాము ప్రయత్నాలు చేస్తున్నామని తుమ్మల తెలిపారు. రుణమాఫీ అందరికీ వస్తుందని, ఏమైనా తప్పులు ఉంటే అధికారులను సంప్రదించాలని తుమ్మల సూచించారు. పథకాలు పక్కాగా అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి మాట ఇచ్చారని తుమ్మల స్పష్టం చేశారు. అట్లా ప్రతి పని గ్యాస్ 500కి ఇస్తున్నాడు ముఖ్యమంత్రి, అట్లాగే కరెంటు 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నాడు. ఏదన్నా జబ్బు చేస్తే ఆరోగ్యశ్రీకి 10 లక్షలు ఇస్తున్నాడు. ఆ పథకాలు నడుచుకుంటూనే గతంలో ఉన్నటువంటి పథకాలను కూడా కొనసాగించుకుంటూ మళ్ళీ నిన్న 10 సంవత్సరాలు మనకు లేని రేషన్ కార్డు లిస్ట్ ఇవ్వమని చెప్పాము. నిన్ననే మొదలుపెట్టాము. మీ ఊరు కూడా వస్తారు. కరెక్ట్గా చెప్పండి, ఊరోళ్ళు ఎవడికి రేషన్ కార్డు ఉండాలి, ఎవడికి ఇల్లు ఉండాలి, ఎవడికి ఏ పథకం ఉండాలి. కూలి చేసుకునే వాళ్ళు ఉన్నారు, భూమి లేదు, వాళ్ళకి 12,000 ఇస్తామని చెప్పాము. ఆ పథకం చూడండి. రేషన్ కార్డు కుటుంబం 4 మంది 5 మంది పుట్టారు, పిల్లలు వచ్చారు, ఏర్లు పడ్డారు, వాళ్ళకి లేవు, వాళ్ళకి ఇప్పించండి పేదవాళ్ళు అయితే. అట్లా ఏ పథకమైనా కూడా ఇది పేదలకు సంబంధించిన పథకం. అంతేగాని మళ్ళీ సైదుబాబుకి ఇచ్చారనుకో, ఒక ఇల్లు ఇస్తారా సైదుబాబుకి? ఇస్తే తప్పు అవుతుంది. అట్లా తప్పులు పడతాయి. పడితే ఒకవేళ అధికారులు తప్పు చేసినా అది నాకు వద్దాయా, నాకు ఇల్లు ఉంది, ఒక పేదోడికి ఇవ్వండి అని చెప్పాలి. ఉపాధి హామీ పథకం పనిచేయనటువంటి భూమి లేనటువంటి నిరుపేదలకు ఇవ్వమన్నాం. ఎవరికన్నా ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి వచ్చిందనుకో, అయ్యా నాకు వద్దు, ఇక పేదల భూమి లేని ఆ అమ్మాయికి ఇవ్వండి, రాములమ్మకి ఇవ్వండి అని చెప్పాలి. నాకు తెలుసు నువ్వు ఆ మాట అంటావు. నేను చెప్పేది అందుకనే కదా, అటువంటివి ఉండొద్దు. అందుకని గ్రామ సభ ఎందుకు పెట్టామంటే, నిన్న మీరు పెట్టిన అప్లికేషన్లన్నీ చూసుకోండి. ఇందుట్లో సైదుబాబు లాంటి వాళ్ళు లేకపోతే మేయర్ గారు లాంటి వాళ్ళు ఏదైనా పథకానికి పెడితే మీరు చెబితే తీసేస్తామని చెప్పినాం. మీరు అవి చెప్పరు. నాకు కావాలంటారు కానీ ఆడికొంది ఈడికొంది తీయండి అని చెప్పారు ఏదన్నా? ఎందుకు ఊకోరు? మరి నేను చెప్తే నన్ను ఎట్టు ఊకుంటారు? నాకు ఓటు వేయొద్దాళ్ళు. అందుకని ఓటు అడిగే వాళ్ళు అందరూ ఇది వద్దనలేరు. నేనైతే వద్దంట. నాకు తెలిస్తే తీసేస్తా. లాలయ్య గారికి ఇచ్చారనుకో, తీసేసే బాధ్యత నాది. మీరు చెప్పాలి, ఈ ఊళ్ళో రేషన్ కార్డులు మీకు ఉన్న ఇళ్ళు ఎన్ని? 400 రేషన్ కార్డులు ఉన్నాయి. మరి 400 ఉన్నాయి. ఆర్డీఓ గారు, లేనోడికి ఇవ్వయా సత్యనారాయణ, ఉన్నోడికి తీయవా అంటే లేనిలోడు అంటావు నువ్వు. ఉన్నోడికి తీయండి, లేనోడికి పెట్టండి. ఉన్నోడికి ఇప్పుడు భూమి ఉన్నోడికి 12,000 ఇస్తున్నావా లేదా? అవి తీసుకోరాదండి. మళ్ళీ నీకే పెన్షను, నీకే ఉపాధి హామీ, నీకే ఇందిరం ఇల్లు ఎక్కడ తెచ్చిస్తాడు రేవంత్ రెడ్డి గారు? కాబట్టి దయచేసి పేదోళ్ళకి ఇవ్వండి, ఉన్నోళ్ళకి ఏదైనా పొరపాటు జరిగితే తీసేయండి. ఈ పథకాలన్నీ కూడా ఆయన సంవత్సర కాలంలోనే రైతులకి 40,000 కోట్లు మీ ఖాతాల్లోకి వేశారు. 2 సార్లు. ఒకసారి రైతు భరోసా 7,625 కోట్లు ఇచ్చాం. రేపు మళ్ళీ 10,000 కోట్లు అయింది. 2,000 పెంచాం, 12,000 చేశాం. కాబట్టి రైతులకి, ప్రతి రైతుకి ఎకరం ఉన్నా అరెకరం ఉన్నా సేద్యం చేసుకునే ప్రతి భూమికి ఇవ్వమని చెప్పాం. అట్లే వెంచర్లు వేసిన వాళ్ళు ఉంటారు ఎవళ్ళన్నా, అవి తీపేయాలి. అటువంటి లేకపోతే ఇంకేదన్నా కార్పొరేషన్ బిల్డింగులు కట్టిన వాళ్ళు కానీ, లేకపోతే మిల్లులు పెట్టిన వాళ్ళు కానీ, వ్యవసాయం చేయనటువంటి భూమికి తీసేసుకుంటే వ్యవసాయం చేసే వాళ్ళకి ఇంకొక 10 రూపాయలు ఇవ్వచ్చు. ఇప్పుడు 2,000 పెంచాం, భవిష్యత్తులో ఇంకొక 1000 పెంచవచ్చు. కాబట్టి దయచేసి కరెక్ట్గా ఏ పథకం ఎవరికి వెళ్ళాలో మీరు ప్లాన్ చేసుకుంటే గ్రామస్తులు కానీ డివిజన్ ప్రజలు న్యాయం జరుగుద్ది. అందరికి పేదోడికి వెళ్ళేది పేదోడికి వెళ్ళొద్ది, ఉన్నోడికి వెళ్ళేది ఉన్నోడికి వెళ్ళొద్ది. అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కూడా డబ్బులు ఉంటాయి. అవన్నీ మీకు పంచుకుంటూ
ఉన్నోడికి లేనోడికి అందరికీ పంచితే రోడ్డు ఎట్లా అవుతుంది, కరెంట్ ఎట్లా వస్తుంది, ఇళ్ళు ఎట్లా వస్తాయి, వాటికి డబ్బులు ఎట్లా? ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటి ఇళ్ళకి రేవంత్ రెడ్డి గారు 25,000 కోట్లు కావాలి ఈ సంవత్సరానికి. రైతు భరోసా రేపు మొదలు పెట్టాం, నిన్ననే, ఈ రోజు నుంచి తీసుకోవచ్చు. రేపటి నుంచి ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు వేసుకుంటూ పోతాం. నెలాఖరికల్లా రైతు భరోసా మొత్తం రైతుల ఖాతాల్లోకి వస్తుంది. దానికి 10,000 కోట్లు అవుతుంది. అంతకుముందు 2 లక్షల వరకు 21,000 కోట్లు ఇచ్చాడు. అంతకుముందు రైతు భరోసా ఇచ్చాడు. రైతు బీమా 3,000 కోట్లు ఇచ్చాడు. మళ్ళీ 10,000 కోట్లు, 40,000 కోట్లు ఉచిత కరెంటు గాక, ఎంఎస్పి గాక, సన్నొడ్లు పండించిన వాళ్ళకి 500, వాటికి బోనస్ వచ్చింది 300 ఉంది. ఇంకా మొత్తం 1,100, 900 వచ్చినాయి. ఇవాళ రేపు నీ దాంట్లోకి వస్తుంది. ఓకే, బోనస్ అమ్మా 2 లక్షల లోపు ఉంటే మళ్ళీ ఇవ్వండి, లోపు ఉన్నోళ్ళవి అవి కూడా ఇస్తాము. కాబట్టి లోన్ ఉన్నాయి. ఏదన్నా నీ పేరు తప్ప, నీ పేరేంటి? వెంకటేశ్వరరావు. వెంకటయ్య అని పడింది అనుకో, రాదు. అది వెళ్ళి మనం సరి చేసుకోవాలి. అట్ట కూడా పంపిస్తే 3,20,000 మంది పేర్లు వచ్చినాయి, తప్పుపడ్డాయి. అవి కూడా ఇచ్చామన్న 3,000 కోట్లు. రేపు కూడా ఇంకా 5-10 మిగిలితే అవి కూడా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాబట్టి పథకాలన్నీ పక్కాగా తీసుకెళ్తున్నాం. మీరు చేయాల్సిన పని ఊళ్ళో కరెక్ట్ చేసుకోండి. డివిజన్ పెద్దలందరూ ఏ పార్టీ నాయకులైన వాళ్ళు కూడా పేదోడికి చేయండి. అమ్మ అభివృద్ధి రేవంత్ రెడ్డి గారి బాధ్యత. ఆయన మాట ఇచ్చారు, మీకు కావాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.